రష్యాలోని అంగారా విమాన సంస్థకు చెందిన విమానం ఒకటి అదృశ్యమైంది. రష్యాకు తూర్పు వైపు ఉన్న చైనా సరిహద్దులో ఈ విమానం గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. అందులో 50 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది ఉన్నట్లు సమాచారం. చైనా సరిహద్దు ప్రాంతమైన అమూర్లోని టిండా ప్రాంతానికి వెళ్తుండగా కనిపించకుండా పోయింది. గమ్యస్థానానికి మరికొద్దిసేపట్లో చేరుతుందనగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్తో సంబంధాలు తెగిపోయినట్లు పేర్కొన్నాయి. రష్యాలోని అంగారా విమానయాన సంస్థకు చెందిన విమానం ఒకటి అదృశ్యమైంది. రష్యాకు తూర్పు వైపు ఉన్న చైనా సరిహద్దులో ఈ విమానం గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. అందులో 50 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది ఉన్నట్లు సమాచారం. చైనా సరిహద్దు ప్రాంతమైన అమూర్లోని టిండా ప్రాంతానికి వెళ్తుండగా కనిపించకుండా పోయింది. గమ్యస్థానానికి మరికొద్దిసేపట్లో చేరుతుండగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్తో సంబంధాలు తెగిపోయినట్లు పేర్కొన్నాయి. రష్యాలోని అంగారా విమానయాన సంస్థకు చెందిన విమానం ఒకటి అదృశ్యమైంది. రష్యాకు తూర్పు వైపు ఉన్న చైనా సరిహద్దులో ఈ విమానం గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. అందులో 50 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది ఉన్నట్లు సమాచారం. చైనా సరిహద్దు ప్రాంతమైన అమూర్లోని టిండా ప్రాంతానికి వెళ్తుండగా కనిపించకుండా పోయింది. గమ్యస్థానానికి మరికొద్దిసేపట్లో చేరుతుందనగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్తో సంబంధాలు తెగిపోయినట్లు పేర్కొన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ మరింత సమాచారాన్ని ఫోన్ లైన్ లో అందిస్తారు. శిరీష్, అంకారాలో విమానం అనేది కూడా కూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 43 మంది వరకు కూడా చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం సంఖ్య అనేది కూడా పెరిగింది. మొత్తం 49 మంది చనిపోయినట్టుగా కూడా ప్రస్తుతం సమాచారం కూడా. ఈ విమానం అనేది కూడా ఏటీసీ తోటి సంబంధాలు అనేది కూడా తెలిపింది. ముఖ్యంగా అమూర్ అనే ప్రాంతంలో విమానం కుప్పగొలినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొదట విమానం అనేది అదృశ్యమైనట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ తర్వాత కొద్దిసేపటికి అది కూలిపోయినట్టుగా కూడా అధికారులు నిర్ధారించారు. అంగారా చెందిన AN-24 అనే విమానం ఈ రోజు ఉదయం రష్యాలో బ్లాగోవిచ్ అనే ప్రాంతం నుంచి చైనా సరిహద్దులన్నీ కింద అనే ప్రాంతానికి బయలుదేరింది. అయితే మరికొద్దిసేపట్లో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఉన్నట్టుండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ తో సంబంధాలు కూడా తెలిపాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎమర్జెన్సీ సర్వీస్ ను అప్పటికే సిద్ధం కూడా చేశారు. విమానం కోసం గాలిస్తున్న సమయంలో గమ్యస్థానానికి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో అది కూలుకున్నట్టుగా కూడా అధికారులు కూడా గుర్తించారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున మంటలు అవుతున్నాయి. దీంతో విమానంలో ఉన్న 49 మంది చనిపోయినట్టు సజీవంగా కూడా తెలుస్తుంది. సిబ్బంది అక్కడికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే విమానం అనేది కొంత ల్యాండింగ్ ప్రయత్నిస్తుండగా పరిస్థితులు కూడా అనుకూలించలేదని చెప్పి కూడా తెలుస్తుంది. రెండోసారి ల్యాండింగ్ చేస్తున్నందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో రాడార్ నుంచి గల్లంతయి అది కూలిపోయినట్టుగా కూడా సమాచారం. ప్రమాద సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. మొత్తం అందరూ కూడా చనిపోయారు. ఎవరు కూడా బతుకునేడానికి అవకాశం లేదని చెప్పి కూడా ప్రకటించింది. ప్రయాణికుల్లో ముఖ్యంగా 5 చిన్నారులు ఉన్నట్లుగా కూడా రష్యన్ మీడియా కథనాలు కూడా అయితే ఎవరైనా బతుకున్నారా లేదని దాని గురించి మాత్రం స్పష్టత లేదు. కానీ 49 మంది చనిపోయారని చెప్పి కూడా భావిస్తున్నారు. ఇది కూలిపోయిన ప్రాంతం అనేది జనావాసాలపై కూలిపోయిందా లేదంటే ఏదైనా ఖాళీ ప్రదేశాల్లో కూలిపోయిందని కూడా తెలియాల్సింది.
అయితే ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ విమాన ప్రమాదాలు ఎక్కువ కావడం అనేది కూడా ప్రయాణికుల్లో ఆందోళన అనేది కూడా రేకెత్తిస్తుంది. విమాన ప్రయాణం అంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ముఖ్యంగా ఏవియేషన్ సెక్టార్ కి సంబంధించి ఏదైతే ప్రయాణికుల యొక్క పెరుగుదల పైన తీవ్ర ప్రభావం కూడా చూపించే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.